మాట్లాడవచ్చు. రైట్ సార్, ఏపీ క్యాబినెట్ భేటీ మంత్రులపై మరోసారి చంద్రబాబు నాయుడు గారు ఫైర్. ఇది తప్పనిసరి. అసలు క్యాబినెట్ అంటే ఈ కలకలము అనడము తప్పదు అనే ఒక పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఈరోజు అనేక అంశాలు పెట్టారు. అందులో ముఖ్యమైనది మటుకు ఈ కార్పొరేట్లకు భూములు ఇవ్వటము, అదే భూ కేటాయింపులు అంటే ఏదో ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం కాదు, కార్పొరేట్లకు 50,000 కోట్లు వచ్చిందని, లేకపోతే 1,00,000 కోట్లు పెట్టుబడి వచ్చిందని, ఇవన్నీ ప్రాథమిక ఆమోదాలండి. వీటి ద్వారా 50,000 ఉద్యోగాలు వచ్చాయి అని ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. ఇంకా యూఏఈ నుంచి కూడా నేను వచ్చిన వాళ్ళతో కూడా ఒక సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని వీళ్ళు చేస్తున్న ప్రచారము. కానీ కేంద్ర స్థాయిలో మటుకు అనేక సమస్యలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది 2 అంశాలు వచ్చింది. ఒకటి, అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, అది ఆల్రెడీ అందరు చర్చించారు మన దాంట్లో కూడా. ఈ మహిళలకి డబ్బు ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేసుకోవాల్సిందే అనే ఒక మాట. అంటే రాష్ట్రమేమో అద్భుతమైన డెస్టినేషను, అందరు ఇక్కడికే వస్తున్నారని మేము ప్రచారం చేసుకుంటుంటే నువ్వు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ను అమ్మాల్సి వచ్చింది. ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమవుతుంది? దీని మీద నిజానికి ఈ చర్చ వచ్చిన చోట లోకేష్, అచ్చెన్నాయుడు ఇద్దరే ఉన్నారు. ఒక ఆయన గత అధ్యక్షుడు, ఇంకొక ఆయన ఏమో దాదాపు పార్టీకి కాబోయే సర్వాధినేత లాంటి వ్యక్తి లోకేష్. అంటే బహుశా అచ్చెన్నాయుడు దగ్గర కూడా ఈ ప్రస్తావన వచ్చి ఉండాలి. ఇది వ్యతిరేకత, నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా తెచ్చిందని. రెండోది, పవన్ కళ్యాణ్ కూడా ధృవీకరించారు. అమరావతిలో సెకండ్ రౌండ్ ల్యాండ్ పూలింగ్ అన్నది అది క్యాబినెట్లో ఆమోదం లేకుండా మీరు ఎలా చెప్తారంటే ఏది పడితే అది చెప్పేస్తారా అన్న ప్రశ్న దాదాపు ఆయనే చెప్పిన తర్వాత, ఉప ముఖ్యమంత్రే పరోక్ష పద్ధతిలో తన అసంతృప్తి అభ్యంతరం వెలిబుచ్చిన తర్వాత అనివార్యంగా చంద్రబాబు నాయుడు కూడా స్పందించాల్సి వస్తుంది. ఇప్పటివరకు వస్తున్న ఇన్పుట్స్ చూస్తుంటే ముఖ్యంగా ఇద్దరు సీనియర్ మంత్రులను కూడా కొంచెం ఇలా చేయకూడదు, పద్ధతి ప్రకారం వెళ్ళాలి అనే ఒక మాట అయితే గట్టిగా చెప్పినట్టు మనకు కనిపిస్తుంది. ఆ మిగిలిన ల్యాండ్ పీసెస్ కూడా కార్పొరేట్లకు ఇచ్చి ఆ పని జరిగేటట్టుగా ఎలా చూడాలనే అంశం. మూడోది, కేసులు వీటి విషయంలో కూడా మనం పకడ్బందీగా వెళ్ళాలి. కానీ మనం ఏదో పొరపాటుగా మాట్లాడి, లేకపోతే పొరపాటుగా చర్య తీసుకొని, లేకపోతే కోర్టుల్లో బెడిసికొట్టి అలాంటి పరిస్థితి రాకూడదు అన్న అంశం కూడా చంద్రబాబు నాయుడు ఆచితూచి మనం అడుగు వేయాలి అని చెప్పడం. సీనియర్ మంత్రుల విషయం వస్తే మనం రన్నింగ్ థీమ్ మాట్లాడుతూనే ఉన్నాము. సీనియర్ మంత్రుల కంటే యంగ్ టీం వైపే మొగ్గు ఎక్కువగా ఉంది కాబట్టి సీనియర్ మంత్రులకు కొంచెం పగ్గాలు వేయటం అనేది తప్పకుండా చేయబోతున్నారు. అందులో ఇది కూడా ఒక భాగంలాగా మనకు కనిపిస్తుంది. పూర్తి నిర్ణయాలు ఇంకా ఏమేమి తీసుకుంటారో మనకు సాయంత్రానికి వస్తుంది. కానీ కేసులు అయితే పరిశీలి చేయాలి. పకడ్బందీగా వైసీపీ నాయకులను మనం వాళ్ళ తప్పులను ఫిక్స్ చేయాలి అనేదైతే మెసేజ్ ప్రతి సమావేశంలో అదొకటి కంటిన్యూస్గా వస్తుంది. సార్, వైసీపీ 18,000